ఈ నెల 13వ తారీఖున శ్రీరాంపూర్లోని ఐకే1ఏ ప్రారంభోత్సవ సందర్భంగా ఒక సీమ్ను ఓపెన్ చేస్తున్న సందర్భంగా వస్తున్నటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 400 మంది కార్మికుల వారసులకి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు అని చెప్పుకుంటున్నటువంటి యూనియన్లు. ఇందులో ఎవరిని అభినందించాలి, ఎవరిని మెచ్చుకోవాలి, లేదా సిగ్గుపడాలా ఆలోచించాలి. ఈరోజు మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ పరిరక్షణ సదస్సుకు వచ్చినటువంటి హరీష్ రావు గారిని కలిసినటువంటి కార్మికుల బిడ్డల ఫలితమా, ఇది వాళ్ళ పోరాట ఫలితమా, లేదా ఐఎన్టీసీ ఏదైతే ప్రభుత్వ సంఘం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ నాయకుల ఫలితమా, లేదా గుర్తింపు సంఘం మేము ధర్నా చేసినాము అని చెప్పుకునే ఏఐటీసీ ఫలితమా? ఆలోచించండి యువకులారా. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంగా ఉందో దానిని నమ్ముకున్నటువంటి కార్మిక వర్గమే ఈరోజు వాళ్ళ వారసులు మా దగ్గర రావడం వలననే ఈ నియామక పత్రాలు ఇస్తున్నారని, లేదా కార్మిక బిడ్డలంతా కార్మిక వర్గమంతా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతున్నారని, టీబీజీకేస్ దగ్గర అవుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నటువంటి నియామక పత్రాలు. ఇక్కడ నిజంగా నేనైతే బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నా కూడా, చెప్పుకోవడానికి బాధగా కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఏ పిల్లలైతే నియామక పత్రాలు అందుకోబోతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు 2 సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి వాళ్ళు, ఇన్వాలిడేట్ అయినటువంటి వాళ్ళు, డబ్బులు లేక అప్పుల పాలవుతున్నటువంటి పిల్లలు వీళ్ళు. అలాంటి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఇవ్వాల్సిన నియామక పత్రాలని ఈరోజు 8-9 నెలల తర్వాత ఇస్తుంటే సంతోషించాలా, సిగ్గుపడాలా, గొప్పగా చెప్పుకోవాలా అనేటువంటిది అన్ని యూనియన్లు ఆలోచించాలి. ముఖ్యంగా ఐఎన్టీసీలు ఆలోచించాలి, లేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు సిగ్గుతో తల వంచుకొని వాళ్లకు క్షమాపణ చెప్పి మా పరిస్థితి ఇది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి దాపురించినటువంటి సింగరేణిని రక్షించేది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేటువంటిది ఈ నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి యువ కార్మికులకు తెలియజేస్తూ, ఎవరి ఫలితమో మీరే నిర్ణయించుకోండి, రాబోయే ఎన్నికల్లో మీ నిర్ణయాన్ని తెలియజేయండి అని చెప్తా ఉన్నాను. జై తెలంగాణ.